హాయ్ అండి, నమస్తే. ఈరోజు వీడియోలో పుల్లగా కారంగా ఉండే వంకాయ చట్నీ చూపించబోతున్నాను. ఇప్పుడు ఇది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా తెల్ల వంకాయలను తీసుకుని శుభ్రంగా కడిగి పొడి క్లాత్తో తుడిచేసుకుని పైనంతా కూడా ఆయిల్ని అప్లై చేసి పక్కన పెట్టేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసి ఇప్పుడు ఈ వంకాయలన్నీ కూడా మనం కాల్చుకోవాలన్నమాట. ఇప్పుడు దీనిపైన స్టవ్ పైన గ్రిల్ పెట్టుకోవాలి. ఇలా గ్రిల్ పెట్టేసుకుని దానిపైన వంకాయలన్నీ కూడా పెట్టుకుని బాగా కాల్చుకోవాలి. మనకి నిప్పుల మీద కాల్చుకుంటే కూడా చాలా బాగుంటుంది చట్నీ. నిప్పులు ఉండవు కాబట్టి ఇలా మనం స్టవ్ పైన ఇలా గ్రిల్ పెట్టుకుని కాల్చేసుకోవచ్చు అన్నమాట. ఇలా మనం వంకాయలన్నీ కూడా నీట్గా మంచి కలర్ వచ్చే వరకు బాగా కాల్చేసుకోవాలి. ఇలా రెండు వైపులా కూడా ఇలా కదుపుకుంటూ మనం నీట్గా కాల్చుకోవాలి. ఆయిల్ రాస్తే మనకి తొందరగా కంట్రెక్కకుండా ఉంటుంది. అంతేకాకుండా ఆయిల్ రాయడం వల్ల మనకి వంకాయ చట్నీ చాలా టేస్టీగా వస్తుందన్నమాట. ఇలా వంకాయ మనకి మంచి కలర్ వచ్చే వరకు పైన తొక్క ఏదైతే ఉందో అదంతా కూడా కొంచెం బ్లాక్ కలర్లో మాడే వరకు మనం దీన్ని కాల్చుకోవాలన్నమాట. ఇలా కాల్చిన తర్వాత ఇదంతా కూడా ఇలా తీసి పక్కన పెట్టేసుకుందాము. ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను కూడా బాగా కాల్చేసుకోవాలి. ఇలా అన్నీ కూడా కాల్చుకున్న తర్వాత మనకి పైన ఏదైతే ఉంటుందో ఈ పొట్టంతా కూడా తీసేసుకోవాలన్నమాట. ఇది బ్లాక్గా ఉన్న ఈ పొట్టంతా కూడా బాగా తీసేసుకోవాలి. ఇలా నీట్గా మొత్తం అంతా కూడా అన్ని వంకాయలకి ఇదే విధంగా తీసుకోవాలి. మనం ఫ్రై చేసుకునే దానికంటే కూడా ఇలా కాల్చుకుని చేసుకుంటేనే మనకి వంకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఇలా క్లీన్గా తీసేసుకున్నాం కదా. ఇప్పుడు దీనిని మనం వాటర్లో పెట్టి ఒకసారి మొత్తం ఈ విధంగా మనం ఒకసారి వాష్ చేసుకుంటే దీనిపైన ఉన్న పొట్టంతా కూడా పోతుంది. ఇలా చేసిన తర్వాత ఇప్పుడు ఈ పైన ఉన్న ఈ ముచ్చికంతా కూడా తీసేసుకోవాలి. ఇలా అన్ని వంకాయలను కూడా ఈ విధంగా మనం విడివిడిగా ఇలా తీసేసుకుని లోపల ఏమైనా పురుగులు ఉన్నాయేమో చూసి నీట్గా ఈ విధంగా తీసేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మిగిలిన ప్రాసెస్ కూడా చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. మనం కొంచెం మనకి పచ్చిమిర్చిని వేయించుకోవడానికి సరిపడా ఆయిల్ని వేసుకుని పచ్చిమిర్చిని కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి కారానికి తగ్గట్టుగా వేసుకోవాలి. మీరు కొంచెం ఎక్కువ కారం తింటే ఎక్కువగాను, తక్కువ కారం తింటే తక్కువగాను వేసుకోండి. ఇలా మనం రెండు ముక్కలుగా కట్ చేసి వేసుకోవడం వల్ల పచ్చిమిర్చి పేలకుండా మంచిగా వేగుతాయి. ఇలా మనకి పచ్చిమిర్చి అన్నీ కూడా బాగా వేగిన తర్వాత ఒక ప్లేట్లో తీసేసుకోవాలి. అదే కడాయిలో కొంచెం ఆయిల్ వేసుకుని కొత్తిమీరని సన్నగా కట్ చేసి ఇందులో వేసేసుకోవాలి. కొత్తిమీర బాగా వేగిన తర్వాత ఇదంతా కూడా ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు చింతకాయలు, మన చింతకాయలతో నేను ఈ చట్నీ చేస్తున్నాను. చింతకాయలు చిన్న చిన్న లేతగా ఉన్న చింతకాయలు, ఇవి లోపల ఉన్న గింజంతా తీసేసి పైన ఉన్న తొక్క కూడా తీసేస్తాను. ఇలా ఉంటే మనకి చింతకాయలు వేస్తే వంకాయ చట్నీ ఇంకా చాలా బాగుంటుందన్నమాట. చింతపండు బదులుగా వంకాయకి చింతకాయలతో చేసుకుంటే బాగుంటుంది. అలానే 2 వెల్లుల్లి రెబ్బలు వేసి ముందే వేయించి పెట్టిన పచ్చిమిర్చి చింతకాయలు కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి పులుపు ఎంత కావాలంటే అంత చూసుకుని వేసుకోవాలి. వేయించిన కొత్తిమీర కూడా ఇందులో వేసేసుకుని కొద్దిగా పసుపుని వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా కొంచెం సాల్ట్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ కూడా ఒకసారి మిక్సీ వేసేసుకుని ఇలా కొంచెం బరకగా ఉండేటట్టుగా మిక్సీ వేసుకుని ఇప్పుడు ఇందులోనే మనం ముందుగా ఒలిచి పెట్టుకున్న వంకాయలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. మనకి కాల్చిన వంకాయలన్నీ కూడా ఇందులో వేసేసుకోవాలి. ఇలా మొత్తం వంకాయలన్నీ కూడా వేసి ఒకసారి మిక్సీ వేసేసుకుంటే ఈ విధంగా మనకి పచ్చడి అంతా కూడా రెడీ అయిపోతుంది. ఇప్పుడు ఇదంతా కూడా తిరగమూత చేసుకోవాలి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి కొద్దిగా ఆయిల్ వేసి ఒక చెంచా ఆవాలు వేసి బాగా వేగనిచ్చుకోవాలి. ఆవాలు బాగా వేగిన తర్వాత వెల్లుల్లి రెబ్బలను కూడా వేసి బాగా వేగనిచ్చుకోవాలి. వెల్లుల్లి ఫ్రై అయిన తర్వాత కొద్దిగా జీలకర్ర, ఎండుమిర్చిని వేసి కొంచెం సేపు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయిన తర్వాత కరివేపాకుని వేసి బాగా వేయించుకున్న తర్వాత ఈ వంకాయ చట్నీ అంతా ఇందులో వేసేసుకోవాలి. మనకి వంకాయలో చింతకాయ కొత్తిమీర వేసాం కాబట్టి ఈ వంకాయ చట్నీ చాలా బాగుంటుంది. పుల్లగా కారంగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇదంతా కూడా ఈ విధంగా కలిపేసుకుని ఒక ప్లేట్లో తీసి సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉండే వంకాయ చట్నీ రెడీ అయింది.
ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. అలానే మరిన్ని వీడియోస్ చూడాలి అనుకుంటే కిందున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ అని క్లిక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.